తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు జపాన్ దేశానికి పోయిన సీఎం రేవంత్ అన్న అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రివర్ డెవలప్మెంట్ పనులను కూడా చూస్తున్నాడు. ఇయాల అక్కడి తెలుగు సమైక్య ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరుపడి గిట్ల మాట్లాడుకొచ్చారు. ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించడం ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వి డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. రైజిన్ తెలంగాణ నినాదంతోని దునియా దేశాలు తిరుగుతున్న సీఎం రేవంత్ అన్న ఇయాల జపాన్లున్న తెలంగాణ బిడ్డలతోని ఇట్లా మాట్లాడిండు. జపాన్ దేశం టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ చూసిన, అమెరికాల హడ్సన్ నదిని చూసిన, లండన్లా థేమ్స్ నదిని చూసిన, సియోల్లో కూడా చూసిన. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలా గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఢిల్లీలా యమునా రివర్ ఫ్రంట్ కూడా కడతారట. గాని మూసీ నది ప్రక్షాళనకు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని గారానికి వచ్చిండు. ఇక కాలుష్యం మీద ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఈ మాటలు వింటుంటే సీఎం రేవంత్ అన్నకు హైదరాబాద్ నగరం అంటే మస్తు పాయరం ఉన్నట్టే అనిపిస్తున్నది. గాని ఈ మాటల మీద మాత్రం కొంతమంది బగ్గనే గరానికొత్తున్నారు. చెప్పే శ్రీరంగనీతులు చేసేది గబ్బు పనులు అన్నట్టున్నది. హైదరాబాద్ నడిబొడ్డున అడవి లెక్కన కంచె గచ్చిబోలి భూములను పొతం పెట్టేందుకు వందల జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రే చెట్లన్నీ నీలమట్టం చేసిరు. కోర్టు అడ్డువడుట్లా ఆగింది. గాని లేకుంటే ఇప్పటి వరకు ఆడ చెట్లు పురుగు పుట్రా దేని ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తారని గరానికొత్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ లో కాలుష్యం పెరగకుండా పట్నాన్ని ఇంకింత శుభ్రంగా మార్వాలన్న ఆలోచన ఉంటే కొత్తగా చెట్లను పెంచుకున్నామానే గాని ఉన్న చెట్లను మాత్రం ఆగం చేయకుంటే చాలని అంటున్నారు. మాటలు చెప్పినట్టే చేతలు కూడా ఉండాలని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని చెప్పిండు కాబట్టి ఇప్పటికైనా ఆ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.